ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 65 అధ్యాయం 22 వచనం. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుని ఏర్పాటులో మనం ఉన్నామో, మనము దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కటి మనం అనుభవించేదానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడండి. దేవుడు ఈ లోకంలో అందరికి ఆశీర్వాదాలు ఇచ్చేది ఏంటంటే, ఈ లోకంలో దేవుడు ఇచ్చిన ఆ ఊపిరి అందరు పీల్చుకోవచ్చండి. అదేవిధంగా దేవుడు అందరికి కాళ్ళు ఇచ్చారు, చేతులు ఇచ్చారు. అందరూ తమ పనులు చేసుకునేదానికి దేవుని కృపనిచ్చారు. అయితే మనం దేవుని పిలుపులో, దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే లోనై ఉంటామో, మనకి ఏంటంటే మనం ఈ లోకంలో కాదు కానీ మనం పరలోకానికి వెళ్ళేదానికి, మనం దేవుడితో యుగయుగాలు గడిపేదానికి దేవుడు క్రైస్తవులకు ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాడండి. రక్షణ అనేది ప్రతి ఒక్క మానవాళికి అవసరం అండి. ఆదిలో ఆదాము ఎలా పాపం చేశారో, పాత నిబంధనలో ఆదాము వల్ల యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన గాయాలు మన శరీరాన్ని స్వస్థపరుస్తుందండి. దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో మనుషుల కోసం ఎవరు వచ్చి ప్రాణం పెట్టలేదండి, బలులు ఇస్తున్నారు. అదేవిధంగా దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి వెళ్ళారండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు మనం ఈ లోకంలో మనం ఉంచుకొని, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ విగ్రహానాదికి, ఆ చెట్లకి, ఆ పొట్లకి మనం పూజలు చేస్తూ మన టైంని వేస్ట్ చేసుకోకుండా దేవుడు మనల్ని శాశ్వతంగా పరలోకంలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఈ లోకంలో గొప్ప మంచి ఇల్లు కట్టుకోవాలా, లేదా నాకు ఆస్తులు ఉండాలా, నాకు పలానా దొండాలని మనం కోరుకుంటున్నాం. అవి ఎంతవరకు అంటే కొంతవరకే మనతో వస్తాయండి. దేవుడు వాక్యము మనతో నిత్యము నిలుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి మనము దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో, దేవుడు వాగ్దాన దేశం, పాత నిబంధనలు ఆలోచన ప్రవహించే కనాన్ దేశంలోకి నడిపించారు. కొత్త నిబంధనలో కూడా దేవుడు నడిపిస్తాడు, పరలోకానికి నడిపిస్తాడు. కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు మీ చిత్తానుసారంగా మేము ఎప్పుడైతే బ్రతుకుతామో, యేసు మీ వాగ్దాన దేశానికి నడిచేదానికి మీరు అవకాశం ఇస్తున్నారయ్యా. ఈ లోకంలో అందరికి ఆశీర్వాదాలు ఇచ్చారు. అందరు వేసే మీరు ఇచ్చిన శ్వాస పీల్చుకోవచ్చాయా. అందరికీ వేసే ఆ సన్ను డి విటమిన్ వస్తుంది. వేసే అందరు ఈ లోకంలో వేసే ఉండేటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే వేసే నిన్ను ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, తమ తల్లిని తమ తండ్రిని వేసేయ వాళ్ళు కొంచెం వేసి తగ్గించుకునేసి మీ దగ్గరికి వచ్చి వేసే ఎప్పుడైతే మీ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, ఈ లోకంలో ఎవరిని మనుషుల్ని ప్రేమించకుండా, ఈ లోకంలో విగ్రహారాధనకి పూజలు చేయకుండా ఎప్పుడైతే మీ పాదాల దగ్గరికి వస్తూ ఉంటామో, మమ్మల్ని మేము తగ్గించుకొని వేసే మీ సేవలోకి మమ్మల్ని పీల్చుకుంటారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క సాతాను శోధన తీసివేయండి అయ్యా. చూసే చూపు, నడిచే నడక, చేసే ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినకాలపు దీవెనతో నింపమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే పీడింపబడుతున్నారో స్వస్థపరిచి బాగు చేసి నీ వాక్కును పంపి ప్రతి ఒక్క అనారోగ్యం ఉండాలని స్వస్థపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్